హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు తారాబాయి. టోంకు తోడ రాజైన రాయ్ సుల్తాన్ అత్యున్నత రాజ్యపుత్రి క్షత్రియ వంశానికి చెందినవాడు. అయితే చిల్లా అనేవాడి నాయకత్వం కింద పఠాన్లు ఆయన్ని ఓడించి టోంకు తోడాను వరుసపరుచుకున్నారు. రాయ్ సుల్తాన్ వారికి ఓడి మేవార్లోని బేదోర్లో తలదాచుకున్నాడు. అయితే ఆయనకు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలన్న కోరిక పూర్తిగా ఉన్నది. రాయ్ సుల్తాన్కు ఉన్న సంతానం వల్ల ఒక కుమార్తె, ఆమె పేరు తారాబాయి. ఆమెకు తండ్రి పైన ఎంతో ప్రేమ. చిన్నతనంలో కూడా ఆమె తండ్రి ఒడిలో కూర్చొని ఆయన చెప్పే వీరగాథలను ఎంతో ఆసక్తితో వినేది. మహావీరుల శౌర్యపరాక్రమాలు వింటూ ఉంటే ఆమె శరీరం పులకించేది. నేను మగవాణ్ణిగా పుడితే ఎంత బాగుండేది, టోంకు తోడాను నీకు జయించి పెట్టి ఉందును కదా అనేది తారాబాయి తండ్రితో. తండ్రి పరధ్యానంగా నిట్టూర్చి అవును తల్లి అనేవాడు. మహాసూరుడు కాదగిన కొడుకు కలగలేదన్న విచారం ఆయన్ను కూడా కొంత బాధిస్తూ ఉండేది. అయితే అందాల కుప్ప అయిన తన చిన్న కుమార్తె అసమాన శౌర్య ప్రతాపాలు అలవర్చుకుంటుందని ఆయన ఊహించలేదు. వయసు వస్తున్న కొద్దీ తారాబాయికి తన తండ్రి రాజ్యభ్రష్టుడు కావడం గురించి ఆగ్రహం పెరుగుతూ వచ్చింది. టోంకు తోడా పోయినందుకు తండ్రి ఎంత విచారించాడో తారాబాయి కూడా అంత విచారించింది. తారాబాయిలో మనోధైర్యం కూడా చిన్నతనంలోనే పొడగట్టింది. తన స్వేచ్ఛకు ఏమాత్రం అవాంతరం వచ్చినా ఆమె సహించేది కాదు. తాను స్త్రీనై పుట్టానే, మగవాళ్లతో సమంగా అస్త్రాలు ధరించి తండ్రితో పాటు యుద్ధం చేసే అవకాశం తనకు లేదే అన్న విషయం ఆమెను అస్తమానం బాధిస్తూ ఉండేది. కానీ ఇంతలో ఆమెకు ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. పూర్వకాలపు రాజపుత్ర స్త్రీలు యుద్ధాలలో ముందుండి పోరాడారు. తాను మాత్రం యుద్ధ విద్య నేర్చి తన తండ్రితో పాటు ఎందుకు యుద్ధం చేయరాదు? తారాబాయి తన ఆభరణాలు, అందమైన వస్త్రాలంకారు తీసి అవతల పెట్టి యువకుడి దుస్తులు ధరించింది. అంతఃపుర స్త్రీలు చోద్యంతో ముక్కు మీద వేలు వేసుకున్నారు. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి, నానా, ఈనాటి నుంచి నన్ను నీ కొడుకులాగా చూసుకో అన్నది. తండ్రి ముగ్ధుడై ఆమె మాట తీసివేయలేకపోయాడు. అది సంప్రదాయ విరుద్ధమని, తన కుమార్తె ప్రయత్నాలు విఫలమైతే నగుబాటు అవుతుందని ఆయనకు తెలుసును. తారాబాయి అంతఃపుర స్త్రీలను ఎడంగా ఉంచింది. ఆడది ఇలాగైనా ఉండేది? ఇలా అయితే ఈ పిల్లను ఎవరన్నా పెళ్లాడతారా అని ఆడవాళ్లు లోక సహజంగా అనే మాటలు విని ఆమె తనలో తాను నవ్వుకున్నది. అస్త్రవిద్య ఆమెకు చాలా సులువుగా అలవడింది. త్వరలోనే ఆమె విలువిద్య, ఈటసాము నేర్చింది. గుర్రపు స్వారీ నేర్చింది. ఎడారి నుంచి పట్టుకు వచ్చిన పొగరబోతు గుర్రాలను కూడా స్వాధీనంలోకి తెచ్చుకునే శక్తి సంపాదించింది. 14 ఏళ్లకే ఆమె అందము, పరాక్రమము, ధైర్యము గురించి ప్రజలు చెప్పుకోసాగారు. ఈ మధ్యకాలంలో రాయ్ సుల్తాన్ తన రాజ్యాన్ని జయించుకునేటందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక్కటి కూడా ఫలించలేదు. పఠాన్లను జయించడం ఆయన వల్ల కాలేదు. ఆయన ఇప్పుడు మరొక ప్రయత్నం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. నానా, ఈసారి నన్ను కూడా నీ వెంట తీసుకువెళ్ళు. నేను ఏ కష్టాన్నైనా ఓర్వగలను. నాకు యుద్ధం చేసే త్రాణ ఉన్నది అనేది తారాబాయి తండ్రితో. అలాగేరా తల్లి, అపజయం కలిగి అవమానం జరిగితే దాన్ని నాతో పాటు నువ్వు కూడా పంచుకుంటావు అన్నాడు తండ్రి. తారాబాయి ఉత్తమ జాతి కటేవాడ్ గుర్రం మీద ఎక్కి తండ్రితో పాటు యుద్ధానికి బయలుదేరింది. అనుకున్నట్టుగానే యుద్ధంలో తండ్రి కూతుళ్ళు ఓడిపోయి మిగిలిన సేనతో బేదొరకు తిరిగి వచ్చారు. తారాబాయికి ఇది మొదటి ఓటమి. కానీ ఆమె తండ్రి దీన్ని ఆఖరి ఓటమిగా భావించి తన రాజ్యం పైన ఆశ వదిలేసుకున్నాడు. ఈలోపుగా తారాబాయి సౌందర్య సాహసాల గురించి ప్రతి రాజ్యసభలోనూ చెప్పుకున్నారు. ఎందరో రాజకుమారులు ఆమెను పెళ్లాడగోరుతూ రాయవారుల ద్వారా ఆమెకు కానుకలు పంపించారు. అందరికీ ఆమె ఒకే ముక్క చెప్పింది, ఎవరు నా తండ్రి రాజ్యాన్ని జయించి పెడితే వారిని పెళ్లాడతాను. తారాబాయి కోసం బలవంతులైన మహమ్మదీయులతో వైరం తెచ్చుకోవడం ఇష్టం లేక ఎవరూ ఈ షరతులను ఆమోదించలేదు. మేవార్ రాణాకు 3 కుమారులు. పెద్దవాడు సంగరాణా, రెండోవాడు పృథ్వీరాజు, మూడోవాడు జయమల్లు. మేవార్ రాజు కావాలన్న దురాశతో ఈ 3 కలహించుకున్నారు. అనంతరం పృథ్వీరాజు తన దేశం విడిచి వెళ్ళి గోద్వార్ అనే చిన్న సంస్థానానికి అధిపతి అయ్యాడు. జయమల్లు కొంతకాలం అక్కడా ఇక్కడా తలదాచుకొని అకస్మాత్తుగా బేదోర్లో ప్రత్యక్షమై తారాబాయిని వివాహం చేసుకుంటానన్నాడు. తారాబాయి అందరితో చెప్పినట్టే
జయమలుతో కూడా నా తండ్రి రాజ్యం తిరిగి సంపాదించేవాణ్ణి చేసుకుంటాను అని చెప్పింది. జయమల్లు ఇందుకు వెంటనే సమ్మతించాడు. అయితే పఠానులతో పోరాడి జయించే ఉద్దేశం జయమల్లుకు ఏ కోసానా లేదు. ఒక బొంకు బొంకి తారాబాయిని పెళ్లాడేస్తే తనకు రంభలాంటి భార్య దొరకటమే కాక రాయ్ సుల్తాన్ సేనలపై తనకు ఆధిపత్యం వస్తుందని, వాటి సహాయంతో తాను సంగరాణాను యుద్ధంలో ఓడించి మేవార్ రాజ్యానికి రాజు కావచ్చునని జయమల్లు ఆలోచించాడు. జయమల్లు వంచకుడని తారాబాయి క్షణంలో గ్రహించి తన తండ్రిని హెచ్చరికగా ఉండమన్నది. జయమల్లు యుద్ధ ప్రయత్నం చేయకపోగా అతిథిగా ఉండి కాలు కాలిన పిల్లిలాగా రాజభవనం అంతా తిరుగుతూ తారాబాయి ఒంటరిగా దొరుకుతుందా అని చూడసాగాడు. ఒకసారి ఆమె ఒంటరిగా దొరికినట్టు అతనికి తోచింది. జయమల్లు ఆమెను బలాత్కారంగా పట్టుకోబోయాడు. ఆమె కేక పెట్టింది. తండ్రి వచ్చి జయమల్లును ఒక్కపోటుతో చంపేశాడు. ఈ సంగతి పృథ్వీరాజుకు తెలిసింది. తనకు తారాబాయి వంటి వీరనారి భార్య అయినట్టయితే ఎంత రాజ్యమైనా జయించవచ్చునని అతనికి తోచింది. ఆమె తండ్రికి రాజ్యం జయించి పెట్టి ఆమెను పెళ్లాడే నిశ్చయంతో పృథ్వీరాజు బేదోర్ వచ్చేరాడు. తారాబాయి పృథ్వీరాజు ఒకరినొకరు చూస్తూనే పరస్పరం ప్రేమించుకున్నారు. పృథ్వీరాజు కూడా తారాబాయిలాగే అందగాడు, పరాక్రమవంతుడును. మీ తండ్రి గారికి నేను రాజ్యం గెలిచి పెడతాను, లేని పక్షాన నేను రాజ్యపుత్రుణ్ణి కాను అని పృథ్వీరాజు చేసిన శపథం తారాబాయికి వీణులు విందయింది. పృథ్వీరాజు వెంటనే యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించారు. అతను తన అశ్విక్ యోధులలో 500 మందిని మెరికల వంటి వారిని వేరుకొని వారిని వెంట పెట్టుకుని యుద్ధానికి ప్రయాణమయ్యాడు. అతని వెంట తాను కూడా వస్తానని తారాబాయి పట్టుబట్టింది. అతని కష్టసుఖాలలో భాగం పంచుకోవాలన్న కోరిక ఆమెకు అప్పుడే కలిగింది. పృథ్వీరాజు యుద్ధానికి బయలుదేరిన సమయం అతని విజయానికి ఎంతో అనుకూలమైనది. ఎందుచేతనంటే మహమ్మదీయులకు అవి పర్వదినాలు, మహమ్మద్దు ప్రవక్త మనవలు బలి అయిన రోజులు. దాన్ని మొహరం అంటారు. ఈ రోజులలో మహమ్మదీయులు విచారంలో మునిగి ఉంటారు. పృథ్వీరాజు తారాబాయిలు తమ బలాలతో టోంకు తోడను సమీపించడం నగరంలోని వాళ్ళు గమనించలేదు. పీర్లు గుండాన పడబోతున్నాయి. అందరూ ఆ ఆవేశంలో ఉన్నారు. తన కొద్ది బలాన్ని నగరపు కూడల వెలుపలనే ఉంచి పృథ్వీరాజు తారాబాయిని మరొక ఆప్తుణ్ణి వెంట పెట్టుకొని నగరంలో ప్రవేశించాడు. వారిని ఎవరూ శంకించలేదు, అడ్డగించనూ లేదు. ముగ్గురి దగ్గర ఆయుధాలున్నాయి. ఆ విషయం కూడా గమనించిన వారు లేరు. పఠాన్ నాయకుడు మాత్రం మిద్దె మీద నుంచి ఆ ముగ్గురు ఎవరు, ఎక్కడి వాళ్ళు అని కేక పెట్టాడు. మరుక్షణమే పృథ్వీరాజు విసిరిన ఈటే, తారాబాయి విడిచిన బాణము పఠాన్ నాయకుడికి తగిలాయి. అతను పడిపోయాడు. మహమ్మదీయులకు ప్రమాదం తెలిసి వచ్చింది. వారు ఈ ముగ్గురిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ నగరంలోని హిందూ పౌరులు పట్టుకునే వారికి ప్రతిబంధకాలు కలిగించి ఆ జనసముద్రంలో ఆ ముగ్గురిని నగరద్వారం కేసి పోనిచ్చారు. కానీ తీరా వారు నగరద్వారం చేరేసరికి ద్వారానికి అడ్డంగా ఒక కొండలాంటి ఏనుగు అడ్డుగా నిలిచి ఉంది. వెనుక నుంచి వారిని పట్టుకునేవారు తరుముకు వస్తున్నారు. సంకోచించకుండా తారాబాయి తన వాడి అయిన ఖడ్గంతో ఏనుగు తొండం నరికింది. భయంతోనూ బాధతోనూ ఏనుగు గీంకరించుతూ జనాన్ని తొక్కుకుంటూ పరిగెత్తింది. ఆ సందులో ముగ్గురు నగరద్వారం దాటి వెలుపలికి పరిగెత్తారు. ఇంకా వారి వెంట ఒక పెద్ద గుంపు ఉండనే ఉంది. అకస్మాత్తుగా ఈ గుంపుకు 500 మంది అశ్విక సైనికులు ఎదురయ్యారు. గుంపులో చచ్చిన వారు చావగా మిగిలిన వారు చెల్లాచెదురైపోయారు. పృథ్వీరాజు సైనికులు కుమ్ముడుగా నగరం ప్రవేశించి వీధులన్నిటా బీభత్సం కలిగించి నగరాన్ని క్షణంలో వరుసపరుచుకున్నారు. ఈ విధంగా నగరం లొంగిపోగానే చేసేది లేక పఠాను పాలకులు చల్లగా జారుకున్నారు. మహమ్మదీయ పరిపాలన సాగే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. రాయ్ సుల్తాన్ తన రాజధానికి మహావైభవంతో తిరిగి వచ్చాడు. ఆయన్ను పృథ్వీరాజు స్వయంగా తీసుకుపోయి సింహాసనంపై కూర్చోబెట్టాడు. తర్వాత కొద్ది కాలానికే పృథ్వీరాజుకు తారాబాయికి వివాహం జరిగింది. టోంకుతోడా నుంచి పఠాన్లను పారదోలినందుకు అజ్మీర్ సుల్తాన్ ఆగ్రహించి యుద్ధం తలపెట్టాడు. పృథ్వీరాజు ఈ సంగతి ముందుగానే పసిగట్టి తారాబాయితో సహా తానే వెళ్ళి సుల్తాన్ను ఓడించి అజ్మీర్ను స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పటికీ అజ్మీరు సమీపంలో కొండపై ఒక దుర్గం ఉన్నది. దాని పేరు తారాగఢ్. కథ కంచికి మన నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.